హాయ్ అండి. ఇవాళ మార్నింగ్ నుండి అయితే నేను అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మినిమం ఇప్పుడు 1:32 అవుతుంది. సో ఇప్పుడే కస్టమర్స్ చాలా ఉన్నారండి. ఈరోజైతే వర్క్స్ ఆఫర్ పెట్టాను కదా, దాని గురించి చాలామంది కస్టమర్స్ వచ్చారు. సో అక్కడ వర్క్స్ తీసుకొని నేను కిందికి వచ్చి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. ఏంటంటే నాది ఈరోజు పెసరట్టు అండి. ఇది మొలకెత్తిచ్చాను. మొలకెత్తాక ఇది ఇందులో పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసి కొంచెం మిక్సీ పట్టాను. ఇది పెసరట్టు. ఇది వచ్చేసి దాని మీదకి చట్నీ కాంబినేషన్. ఇదేంటా అని అనుకుంటున్నారేమో. సో ఈరోజు మాదైతే సొరకాయ పప్పు అండి. సొరకాయ పప్పులో దాని మీద పొట్టు ఉంటుంది కదా, అది పొట్టు అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుందని నేను ఈ చట్నీలో యాడ్ చేశాను. సొరకాయ పొట్టు ప్లస్ టమాటో, కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ప్లస్ పల్లీలు, పచ్చిమిర్చి యాడ్ చేసి ఇది మిక్స్ చేస్తున్నా. ఇది వచ్చేసి మాకు ఇప్పుడు చట్నీ, మాకు పెసరట్టు కాంబినేషన్ చట్నీ అండి. ఇది పెసరట్టు అయితే వేడివేడిగా నెయ్యి వేసి చేస్తున్నాము. సూపర్గా ఉన్నాయి పెసరట్టు అయితే. ఇదైతే మిక్సీ అయితే అయిపోయిందండి. చట్నీ అయితే, చట్నీ గ్రీన్ కలర్ అనుకున్నారేమో. ఇందులో అయితే చెప్పాను కదా, సొరకాయ పొట్టు, పచ్చిమిర్చి ప్లస్ కరివేపాకు, మునగాకు కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే మునగాకు మనం రోజు తింటే మంచిది, 360 రోగాలకు చాలా మంచిది అంటారు కదా. సో మునగాకు కూడా యాడ్ చేశాను. ఇదైతే పెసరట్టు వేస్తున్నా. ఆకలి అయితే బ్రహ్మాండంగా అవుతుంది. అవడమే ఆలస్యం, ఇంకా తినేసేయాలన్నంత ఆకలి అవుతుంది. నెయ్యి అయితే లైట్గా యాడ్ చేశాను. సొరకాయ పప్పు వేసానండి. పప్పు కూడా ఎలా అంటే మీరు నార్మల్ పెసరపప్పు వేసుకుంటారేమో, మేమైతే మాత్రం పొట్టు పెసరపప్పే. ఇందులో ఓన్లీ వాటర్ యాడ్ చేశాను. ఆయిల్ అయితే లేదు అందులో, వితౌట్ ఆయిల్ అండి. పెసరట్టు అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ తినడమే. పెసరట్టు చాలా బాగా వచ్చింది కదండి, బాగుంది. పెసరట్టు అయితే రెడీ అండి, రెడీ టు ఈట్. ఇందులోకైతే చట్నీ చెప్పాను కదా, గ్రీన్ చట్నీ లాగా వస్తుంది. మొత్తం పల్లీలు అయితే ఎక్కువ ఫ్యాట్ అయిపోతుందని చెప్పేసి నేను ఫ్యాట్ కాకుండా ఇలా చట్నీ చేసుకున్నా. ఓకే, నేనైతే తినడానికి ఇంకా రెడీ అవుతున్నా. నిన్నటి వీడియోలో చాలామంది అడిగారు ఇంత ఎనర్జెటిక్గా అంటున్నారు, అసలు మీ ఫుడ్ ఏంటి అని. ఇది నా ఫుడ్. నా వాటర్ వచ్చేసి ఇవ్వండి, కంగన్ వాటర్ ప్లస్ నా ఫుడ్ అండి. నా ఫుడ్ ఆ వాటర్తోనే నేను ఇంత ఎనర్జిక్గా ఉంటున్నా అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.